హలో హాయ్ వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే పుల్లగా గోంగూర కర్రీ. ఈ గోంగూర కర్రీ చాలా బాగుంటుంది. సో దానికోసం ఇక్కడ నేను గోంగూర కట్ట తీసుకున్నాను, పెద్ద కట్ట అండి ఇది. తర్వాత అన్ని పోపు దినుసులు, కారం, ఉప్పు, పసుపు, మసాలా, జీరా, మెంతులు, కొత్తిమీర, ఎండుమిర్చి ఇవన్నీ తీసుకున్నాను. ముందుగా ఈ ఆకులను మొత్తం తుంచుకోవాలి. కట్టెలు ఏమి రాకుండా ఓన్లీ ఆకులనే కట్ చేసుకోవాలి. ఈ గోంగూర కర్రీ చాలా బాగుంటుందండి. మనకు నోరు బాగాలేనప్పుడు పుల్లగా మంచిగా అనిపిస్తుంది నోటికి. మొత్తం ఆకులను తుంచుకున్నాను. వీటిని బాగా కడిగి తీసుకోవాలి. కడిగి వీలైతే టైం దొరికితే కాసేపు ఆరబెట్టుకోవాలి వీటిని. అలా అయితే మనకు కర్రీ అనేది జిగురు ఏమి లేకుండా బాగా వస్తుంది. మంచిగా వాష్ చేసుకొని వీలైతే ఒక క్లాత్లో కానీ లేదంటే ఒక గిన్నెలో కాసేపు గాలికైనా కానీ ఆరబెట్టేసుకోవాలి. గోంగూర పచ్చడి చేస్తాం కానీ మనం ఇలా గోంగూర కర్రీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఈ వెల్లుల్లిపాయలు తొక్కలు తీసుకోవాలి, ఆనియన్స్ కట్ చేసుకోవాలి. మిగతా ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి మనం. వెల్లుల్లిపాయ కారంతో అయితే ఈ గోంగూర చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. ఆనియన్స్ మీరు ఎక్కువగానే ఇష్టపడితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. వీటిని పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ముక్కలుగా కట్ చేసి కర్రీలో పోపు లాగా కూడా వేయవచ్చు. రెండు రకాలుగా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నాను చిన్నగా. నెక్స్ట్ మనం మిక్సీలో వెల్లుల్లిపాయలు, ఎండుకారము, జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలా పేస్ట్ చేయడం వల్ల వెల్లుల్లి కారం చాలా టేస్టీగా బాగుంటుంది. అండ్ ఆ కర్రీకి మీరు తీసుకున్న ఆకుకు సరిపడా ఆయిల్, నేనైతే 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ కొన్ని మెంతులు, కొద్దిగా ఆవాలు, పోపు దినుసులు వేస్తున్నాను. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఎండుమిర్చి, ఈ ఎండుమిర్చి కూడా ఇందులో మనకు మధ్యలో తింటూ ఉంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. సో ఒక 2-3 ఎండుమిర్చి చుంచి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకు. ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మొత్తం ఆనియన్స్ మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీనిలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకొని ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఈ వెల్లుల్లిపాయ కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అంటే కారం క్వాంటిటీ తక్కువ తీసుకొని వెల్లుల్లి రెమ్మల్ని ఎక్కువ తీసుకోవాలి. నేనైతే ఒక పెద్ద వెల్లుల్లిపాయ గడ్డ తీసుకున్నాను. ఇలా వేస్తే కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా అండ్ బాగుంటుంది. పచ్చి వెల్లిపాయలు వేసాం కదా, ఇవి ఆయిల్లో మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి అండ్ కడిగి పెట్టుకున్న ఆకును వేసుకొని మగ్గనివ్వాలి. ఇది తొందరగానే మగ్గిపోతుంది. ఆకు మగ్గడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదు. కర్రీ వండడం కూడా తొందరగా ఈజీగా అయిపోతుంది. టేస్టీగా పుల్లగా చాలా బాగుంటుంది. మీరు గోంగూర పులుపుని బట్టి మనం కారం, వెల్లుల్లిపాయల క్వాంటిటీ అనేది తీసుకోవాలి. ఎర్ర గోంగూర అయితే చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువనే తీసుకోవాలి. నేను తీసుకుంది కూడా ఎర్ర గోంగూర అనండి. సో అందుకే కాస్త వెల్లుల్లి కారం ఎక్కువగానే తీసుకున్నాను. ఇది మంచిగా కలిపేసుకొని మగ్గనిచ్చుకోవాలి. మీరు పైన ఆయిల్ పేరాలంటే ఇంకాస్త ఆయిల్ ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఆయిల్ అనేది మంచిగా పైకి తేలుతుంది. మీరు అలా ఆనియన్స్ వేయింపకుండా డైరెక్ట్ పచ్చివి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా వేస్తే ఇంకా బాగుంటుంది.
సో ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గనిద్దాం. ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఇది పుల్ల కూర కాబట్టి కాస్త సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. సో చూసి వేసుకోండి సాల్ట్. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసాను. ఇది ఇంకా కుక్ అవ్వాలి. సో ఇప్పుడు దీనిలోనే కొత్తిమీర చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ గోంగూర వల్ల చాలా మెగ్నీషియం వస్తుందండి మనకు. కొద్దిగా మనం కర్రీలలో వేసే మసాలా కూడా వేసేసుకోవాలి, అంటే ధనియాల పౌడర్, అది కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాం ఈ కర్రీని. సో కంప్లీట్గా మగ్గిపోయింది. ఎంతో టేస్టీగా మనకు గోంగూర కర్రీ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.